సార్, భార్య పక్కన భర్త తోడుగా ఉంటే తను ప్రపంచాన్ని జయిస్తుందంటూ ఉంటారు కదా. అందుకు మనం ఎన్నో ఉదాహరణలు కూడా చూశాంగా. ఇప్పుడు నా దీక్షను మొదలు పెట్టడానికి నాకున్న ఒకే ఒక ధైర్యం మీరే సార్. నా ముందు మీరు, నా వెనక దేవుడున్నాడు. నేను ఇంకెవరికి భయపడాలి సార్? ఎందుకు భయపడాలి? నీ ముందు మాత్రమే కాదురామా, నా ఆలోచనలు ఎప్పుడూ నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కష్టం నీ వైపు కన్నెత్తి చూడకుండా చూసుకుంటాను. సరే, పొద్దున్నే పూజకి రెడీ అవ్వాలి కదా, వెళ్ళి పడుకోండి. సరే అన్నయ్య. సార్, ఈ రోజు నుండి నేను నేల మీద పడుకుంటాను. నేను కూడా నేల మీద పడుకుంటాను. మీకెందుకు సార్? మీరెందుకు నేల మీద పడుకుంటారు? నీ దీక్షను నేను పంచుకోలేకపోతున్నాను. కనీసం నీలాగే కటిక నేల మీద పడుకొని ఎంతో కొంత నేను కూడా సంతృప్తి పడతాను. పార్వతి, పార్వతి, వినపడుతుంది, చెప్పమ్మా. ఇదిగోనే, ఇది తీసుకొని అర్జెంటుగా మెళ్ళ వేసుకో. వేసుకుంటానులే గాని ఏంటది? ఎవరిది పూసలహారం? ఆ సీనుగాడు వాడి పెళ్ళానికి తెచ్చి సర్ప్రైజ్ అని ఇచ్చాడు. వాళ్ళ కళ్ళు కప్పి నీకోసమని తెచ్చాను, వేసుకోవే. అయినా ఇప్పుడు టైం లేదులేమ్మా, వెళ్ళొచ్చిన తర్వాత వేసుకుంటాను. 2 క్షణాల్లో అయిపోయే పనికి ఏంటే నువ్వు? ఇది వేసుకుంటే ఎంత హుందాగా ఉంటావో తెలుసా? ఇంటి పెత్తనం చెలాయిస్తున్న దానివి. ఒంటి మీదుండే చీరగాని నగలుగాని ఎలా ఉండాలి? జనాల చూపంతా నీ మీదే ఉండాలి. అప్పుడు గాని దిష్టి తగిలి మంచాన పన్ను, అంతేగా? ఎవడో ముష్టాడి దిష్టి గురించి ఆలోచిస్తావేంటే? నువ్వు రిచ్గా ఉన్నావా లేదా అదొకటే ఆలోచించు. వెళ్తూ వెళ్తూ వేసుకుంటానులేమ్మా, నువ్వులే. ఏంటో దీనికోసం తీసుకొస్తే ఏంటో అంటుంది. జ్యువెలరీ బాక్స్ ఎక్కడుంది? పిన్ని పిన్ని పిన్ని, ఈ హారం ఎక్కడిది? మా అమ్మ కష్టార్జితంతో తెచ్చింది. అది కాదు పిన్ని, యాక్చువల్లీ ఆ జ్యువెలరీ బాక్స్ నాది. ఇలాంటి జ్యువెలరీ బాక్సులు చాలా ఉంటాయి, వెళ్ళి వెతుక్కో. ఎలా? అలివేలు గారు, అది పిన్ని దగ్గరున్న ఆ హారం బాక్స్ ఎక్కడిది? అక్కడుంటే తీసుకున్నానులే. అదెలా? ఆ బాక్స్ నాది కదా. నన్ను అడగకుండా మీరెలా తీసుకున్నారు? ఏదెక్కడుండాలో నువ్వు కాదా అద్యా, ఆ పైవాడు డిసైడ్ చేస్తాడు. ఆ హారం నీ మెళ్ళో కంటే నా కూతురి మెళ్ళో ఉంటేనే అందంగా ఉంటుంది. నువ్వింకేదైనా కొనుక్కో అమ్మా. వదినా, వదినా, వదినా. ఏమ్మా, పోయినసారి వచ్చినప్పుడు చాలా గట్టిగా పిలిచారు, ఇప్పుడేంటి గొంతులోంచి సౌండే రావట్లేదు? నువ్వు ఊరుకో బాబు, నా బాధల్లో నేనుంటే నువ్వొచ్చిలాగా. పోయినసారి వచ్చినప్పుడు మా ఆయన్ని విడిపించమని డాన్స్ లేసావు, ఇప్పుడేంటి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి? ఎవరూ లేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు అంటారు. ప్రస్తుతానికి నాకు నువ్వే దిక్కొదినా, నన్ను నువ్వే కాపాడాలి. దిక్కు మొక్కు అంటూ నాకు చెక్ పెట్టాలని చూస్తున్నావా? అయ్యయ్యో, ఎంత మాట, ఎంత మాట. కోతి ముందు కుప్పి గంతులా. సరే చెప్పు, ఎందుకొచ్చావు? ఆ పత్రాల మీద నేనే వేలి ముద్రలు వేయించి నీకిచ్చానని అందరికీ అర్థమైపోయింది వదినా.
అందరూ నన్ను కాకుల్లా గద్దల్లా పొడుచుకు తింటున్నారు. నిజం ఒప్పుకున్నావా మరి? ఒప్పుకుంటే చంపేస్తారు. కానీ ఆ రోజు నీ దగ్గరకొచ్చి ఇదంతా చేసింది నేనే, మా ఆయన్ని విడిపించు అని అడిగాను చూసావా? అప్పుడు మా జానకక్క చూసిందంట. ఇంటికి వెళ్ళగానే నన్ను నిలదీసింది. నేను కాదంటే కాదు అన్నాను. తర్వాత నువ్వే అన్నావంట కదా మీ ఇంట్లో వాళ్ళే ఈ పని చేశారు అని. మా బావగారు ఇంటికొచ్చి అందరినీ నిలదీస్తే అందరూ నా వైపు అనుమానంగా చూశారు. ఆ జానకక్క మాత్రం ఆ నింద తన మీద వేసుకుంది. కానీ అందరి చూపు నా మీదే ఉంది. ఆ అనుమానం కాస్త బలపడుతుందేమో అని భయంగా ఉంది. ఇప్పుడు వాళ్ళ దృష్టి మళ్లించడానికైనా నువ్వు ఇంటికొచ్చి అది చేసింది జానకక్క అని చెప్పాలోదినా. ఏం మాట్లాడుతున్నావు? నీ కళ్ళకు నేను సాక్ష్యాలు చెప్పే చిల్లర మనుషులా కనిపిస్తున్నానా? నేనేంటి, నా స్థాయి ఏంటి? వదినా వదినా, నువ్వంత కోప్పడుకోదినా. నాలాంటి దానికోసం నువ్వు అక్కడి దాకా రావాల్సిన అవసరం నీకు అస్సలు లేనే లేదు. కాకపోతే ఇంట్లో ఇప్పుడు నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అడుగు తీసి అడుగు వెయ్యలేకపోతున్నాను. ఎవరిని ధైర్యంగా తలెత్తి చూడలేకపోతున్నాను. తప్పించుకుని తిరగలేకపోతున్నాను.